క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వీడియోస్ని, సస్పెన్స్ వీడియోస్ని ఇష్టపడే వారికి ఈరోజు వీడియో ద బెస్ట్ వీడియో. అదేవిధంగా ఈ కేసుకి చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ సైతం ఈ కేసును స్వయంగా పర్యవేక్షించి అమెరికాలోని FBI మరియు ప్రతి ఒక్క స్టేట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఈ కేసు విచారణలో పాల్గొనాలని ఆదేశించాడు. ఈ కేసుని క్రైమ్ ఆఫ్ ది సెంచరీ అని, ట్రయల్ ఆఫ్ ది సెంచరీ అని, అదేవిధంగా ఈ కేసులో నిందితుడిని ద మోస్ట్ హేటెడ్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని మీడియా వర్ణించింది. ఈ కేసు తర్వాత అమెరికా ఒక కొత్త చట్టమే తీసుకువచ్చింది. ఈ కేసులో నిందితుడు వాడిన ల్యాడర్ మీద ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ కానీ DNA కానీ లేకపోయినా నిందితుడికి మరణశిక్ష పడడానికి ఈ ల్యాడరే ప్రధాన సాక్ష్యమైంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కేసులో నిందితుడికి 1936లోనే మరణశిక్ష అమలు చేసినా ఇప్పటికీ అతను నిందితుడా కాదా అనే చర్చ జరుగుతూనే ఉంది. మరి ఇన్ని ప్రత్యేకతలున్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో చూద్దాం. చార్లెస్ లిండ్బర్గ్ 1927లో న్యూయార్క్ నుండి బయలుదేరి గగనతలంలో 33.5 గంటలు ఒంటరిగా ఏకదాటిగా ప్రయాణించి అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి ప్యారిస్కు చేరుకుని ప్రపంచంలోనే ఈ రికార్డు సాధించిన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. దీంతో లిండ్బర్గ్ని అమెరికన్ ఏవియేషన్ హీరో అంటూ మీడియా, ప్రజలు ఆకాశానికెత్తారు. న్యూస్ పేపర్లలో కొన్ని రోజుల పాటు ఫ్రంట్ పేజీలో వచ్చిన లిండ్బర్గ్ పేరు తిరిగి 5 సంవత్సరాల తరువాత అంటే 1932లో కూడా కొన్ని రోజుల పాటు ఫ్రంట్ పేజీలో వచ్చింది. అయితే ఇలా తన పేరు పేపర్లో వస్తుందని కానీ రావాలని కానీ లిండ్బర్గ్ ఏమాత్రం కోరుకోనుండడు. న్యూజెర్సీలో నివసిస్తున్న లిండ్బర్గ్ కుటుంబం అక్కడికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోప్వెల్ అనే ప్రాంతంలో 390 ఎకరాల ఎస్టేట్లో ఒక బిల్డింగ్ కట్టుకుంటున్నారు. అయితే ఇంకా ఆ బిల్డింగ్ పూర్తి కానందున కేవలం వీకెండ్స్లో మాత్రమే హోప్వెల్లో గడుపుతున్న లిండ్బర్గ్ కుటుంబం వీక్డేస్లో న్యూజెర్సీలోనే ఉండేవారు. 1932 మార్చి 1వ తేదీన లిండ్బర్గ్ మరియు అతని భార్య హోప్వెల్లోని తమ ఇంటిలో ఫస్ట్ ఫ్లోర్లో ఉండగా 20 నెలల వారి కొడుకు లిండ్బర్గ్ జూనియర్ సెకండ్ ఫ్లోర్లో నిద్రపోతున్నాడు. రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో బాబు రూమ్లో లేకపోవడం గమనించిన బాబు నర్స్ లిండ్బర్గ్ దంపతులకు సమాచారం ఇచ్చింది. ఆ సమయంలో బాబు నిద్రపోతుండడంతో బాబు నర్సు కూడా రూమ్లో లేకుండా కిందనే ఉంది. ఇల్లంతా వెతికిన లిండ్బర్గ్ దంపతులకు, బాబు నర్స్కి బాబు జాడ కనిపించకపోగా బాబు ఉన్న రూమ్ కిటికీలో ఒక బెదిరింపు లెటర్ కనిపించింది. దాంట్లో బాబుని విడిచిపెట్టాలంటే $50,000 డబ్బును చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులకి సమాచారం ఇవ్వడంతో హోప్వెల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు బాబు రూమ్ బయట 3 ముక్కలను ఒకదానికొకటి జాయింట్ చేసి తయారు చేయబడిన ఒక నిచ్చెన కనిపించింది. ఆ నిచ్చెన సహాయంతోనే దుండగుడు బాబు రూమ్ ఉన్న కిటికీలోంచి ప్రవేశించి బాబును కిడ్నాప్ చేసుంటారని పోలీసులకు అర్థమయ్యింది. పోలీసులకు బాబు రూమ్లో ఫ్లోర్ మీద బురద ఆనవాళ్లు కనిపించాయి. అదేవిధంగా రూమ్ బయట నిచ్చెన దగ్గర కూడా బురద వల్ల ఫుట్ ప్రింట్స్ ఆనవాళ్లు లభించాయి. నిచ్చెనకు ఒక జాయింట్ దగ్గర కొంచెం విరుగుండడాన్ని బట్టి దుండగుడు లోపలికి వెళ్లేటప్పుడు లేక బయటికి వచ్చేటప్పుడు నిచ్చెన విరుగుండవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ఆధారాలు తప్ప వేలుముద్రలు కానీ, రక్తపు మరకలు కానీ, మరే ఇతర ఆధారాలు కానీ లభించలేదు. ఇంట్లో పనిచేసేవారిని, ఎస్టేట్లో పనిచేసేవారిని పోలీసులు విచారించినా ప్రయోజనం లేదు. లిండ్బర్గ్కి మార్చి 6వ తేదీన 2వ లెటర్ పంపిన దుండగులు అందులో $70,000 డిమాండ్ చేయడంతో పాటు పోలీసులను ఎంక్వైరీ ఆపేయకపోతే బాబును చంపేస్తామని బెదిరించారు. దీంతో లిండ్బర్గ్ ఎంక్వైరీ ఆపేయవలసిందిగా పోలీసులను కోరాడు. అప్పటికే FBI మరియు న్యూజెర్సీ స్టేట్ పోలీసులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినప్పటికీ వారిని కూడా ఇన్వెస్టిగేట్ చేయడానికి లిండ్బర్గ్ ఒప్పుకోలేదు. లిండ్బర్గ్కి అప్పటికే అమెరికా అంతా మంచి క్రేజ్ ఉంది. పైగా ఈ ఇన్సిడెంట్తో సానుభూతి కూడా వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసుల అత్యుత్సాహం వల్ల బాబు ప్రాణాలకు ప్రమాదం జరిగితే ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న భయంతో బాబు దొరికేదాకా తమ ఎంక్వైరీని ఆపేయాలనుకున్నారు పోలీసులు. పోలీసుల విచారణ ఆపేయించిన లిండ్బర్గ్ బాబు ఆచూకీ కోసం అండర్వరల్డ్ గ్యాంగ్స్టర్ సహాయం తీసుకున్నాడు. కొంతమంది ప్రైవేట్ డిటెక్టివ్స్తో కూడా విచారణ చేపించసాగాడు. నిందితులు మార్చి 8వ తేదీన పంపిన 3వ బెదిరింపు లేఖలో లిండ్బర్గ్ ఎవరిని బాబు కోసం అపాయింట్ చేయవద్దని బెదిరించారు. అదే రోజు డాక్టర్ కాండన్ అనే ఒక రిటైర్డ్ ప్రిన్సిపల్ పేపర్లో ఒక ప్రకటన ఇచ్చాడు. కిడ్నాపర్లు అడిగిన డబ్బులు ఇవ్వడానికి తానొక్కడనే ఎక్కడికైనా వస్తానని, వాళ్ళ వివరాలు సీక్రెట్గా మెయింటైన్ చేస్తానని చెప్పాడు. పైగా లిండ్బర్గ్ ఇచ్చే డబ్బులకు అదనంగా $1,000 తన సొంత డబ్బులు కూడా ఇస్తానని, బాబుకు ఎటువంటి హాని తలపెట్టవద్దని కోరాడు. కాండన్ ఈ విధంగా పేపర్లో ప్రకటన ఇచ్చిన మరుసటి రోజే కాండన్కు ఒక లెటర్ వచ్చింది. దుండగులు రాసిన 4వ లెటర్ అది. అందులో కాండన్ను మధ్యవర్తిగా ఉండడానికి ఒప్పుకుంటున్నామని, $70,000 సిద్ధం చేసి తమ తదుపరి ఆదేశాల కోసం ఎదురు చూడాలని రాశారు. దీంతో కాండన్ డబ్బులు ఎక్కడివ్వాలి అని మళ్లీ పేపర్లో ప్రకటన ఇచ్చాడు. మార్చి 12 రాత్రి 8:30 కాండన్ ఇంటికి వచ్చిన జోసెఫ్ పెరోన్ అనే ఒక టాక్సీ డ్రైవర్ ఒక అజ్ఞాత వ్యక్తి తనకు ఒక లెటర్ ఇచ్చి మీకు ఇవ్వమన్నాడు అని చెప్పి దుండగులు రాసిన 5వ లెటర్ని కాండన్కు ఇచ్చాడు. ఆ లెటర్లో ఒక రైల్వే స్టేషన్కి 100 అడుగుల దూరంలో ఒక ఖాళీ ప్రదేశంలో ఉన్న ఒక పెద్ద రాయి అడ్రస్ రాసి ఆ రాయి కింద 6వ లెటర్ ఉంటుందని, అందులో చెప్పిన విధంగా చెయ్యాలని రాసుంది. ఈ లెటర్ అందుకున్న 45 నిమిషాల్లోనే అక్కడికి వెళ్లాలని కూడా రాసుంది. ఆ విధంగా 6వ లెటర్ సంపాదించిన కాండన్కు అందులో 233 స్ట్రీట్ గుండా వుడ్లాండ్ శ్మశాన వాటికగ్ర, అక్కడ నిన్ను కలుస్తాను అని రాసుంది.
దాని ప్రకారం ఆ శ్మశాన వాటికకు వెళ్లిన కాండన్కు ఒక వ్యక్తి తనను తాను జాన్గా పరిచయం చేసుకున్నాడు. డబ్బులు అడిగిన జాన్కి బాబునివ్వందే డబ్బులు ఇవ్వనని కాండన్ చెప్పాడు. దీంతో నెక్స్ట్ మీటింగ్లో బాబుకు సంబంధించిన ఆనవాళ్లు చూపిస్తానని డబ్బులు సిద్ధం చేసుకోవాలని జాన్ చెప్పాడు. మార్చి 16వ తేదీన కాండన్కు వచ్చిన 7వ లెటర్లో డబ్బును సిద్ధం చేసుకోవాలని చెప్పి బాబు ఆధారాలుగా బాబు పక్కగొడ్డలు పంపించాడు. అవి బాబువే అని లిండ్బర్గ్ దంపతులు నిర్ధారించారు. దీంతో కాండన్ డబ్బులు ఇవ్వడానికి సిద్ధమని బాబును తీసుకురమ్మని మళ్లీ పేపర్లో ప్రకటన ఇచ్చాడు. మార్చి 21న 8వ లెటర్ అందుకున్న కాండన్కి అందులో డబ్బులు ఖచ్చితంగా ఇచ్చి తీరాలని 1 సంవత్సరం పాటు ప్లాన్ చేసి ఈ కిడ్నాప్ చేశామని రాసున్నారు. మార్చి 30న 9వ లెటర్ పంపించిన దుండగుడు అందులో అమౌంట్ని $70,000 నుండి $1,00,000 పెంచాడు. దీంతో కాండన్ లిండ్బర్గ్ విషయం చెప్పి డబ్బులు అరేంజ్ చేయాలని కోరగా లిండ్బర్గ్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అమెరికా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ అధికారులు ఈ మొత్తాన్ని గోల్డ్ సర్టిఫికేట్స్ రూపంలో ఇవ్వాలని నిర్ణయించారు. ఇంకో 1-2 సంవత్సరాల్లో గోల్డ్ సర్టిఫికేట్స్ చలామణి ఆపేయాలన్న ఆలోచన ఉన్నందున వాటి ద్వారా నిందితుడిని పట్టుకోవచ్చనే ఆలోచనతోనే గోల్డ్ సర్టిఫికేట్స్ రూపంలో కాండన్కు డబ్బులిచ్చారు. డబ్బులు తీసుకున్న కాండన్ జాన్ తదుపరి ఆదేశాల కోసం ఎదురు చూడసాగాడు. ఏప్రిల్ 1న 10వ లెటర్ అందుకున్న కాండన్కి ఆ రోజు రాత్రికల్లా డబ్బులు సిద్ధం చేసుకోవాలని అందులో రాసున్నారు. ఏప్రిల్ 2న మరో టాక్సీ డ్రైవర్ ఒక అజ్ఞాత వ్యక్తి మీకు లెటర్ ఇవ్వమన్నాడు అని చెప్పి 11వ లెటర్ని కాండన్కు ఇచ్చాడు. అందులో ఒక ఫ్లవర్ షాప్ అడ్రస్తో పాటు ఆ షాప్ బయట ఉన్న టేబుల్ కింద 12వ లెటర్ ఉంటుందని అందులో చెప్పినట్లు చేయాలని రాసున్నాడు. లిండ్బర్గ్తో కలిసి ఆ షాప్ దగ్గరికి వెళ్లిన కాండన్ 12వ లెటర్ తీసి చూడగా అందులో ఆ షాప్ దగ్గర నుండి ఒక శ్మశాన వాటికకు ఉన్న దారిలో రావాలని రాసుంది. లిండ్బర్గ్ శ్మశాన వాటికకు కొద్ది దూరంలోనే ఆగి కాండన్ను ఒక్కడినే పంపించాడు. శ్మశాన వాటిక దగ్గరకు వెళ్లిన కాండన్కు హే డాక్టర్ అన్న జాన్ గొంతు వినిపించింది. జాన్ దగ్గరకు వెళ్లిన కాండన్ను డబ్బులేవి అని జాన్ అడిగాడు. కారులో ఉన్నాయి, కానీ బాబును చూడందే ఇవ్వను అని కాండన్ చెప్పాడు. నేను బాబు అడ్రస్ చెప్తాను, డబ్బులు ఇవ్వమని జాన్ కోరాడు. $50,000 మాత్రమే ఇస్తానని కాండన్ కోరగా జాన్ సరేనన్నాడు. అక్కడ నుండి వెళ్ళిన ఇద్దరు మళ్ళీ తిరిగి 10 నిమిషాల తర్వాత అక్కడే కలుసుకున్నారు. జాన్ కాండన్కి ఒక లెటర్ ఇచ్చాడు. అందులో హార్స్ నెక్ బీచ్ దగ్గర ఉన్న నెల్లీ అనే ఒక బోట్లో బాబు ఉన్నాడు అని రాసుంది. ఆ లెటర్ తీసుకున్న కాండన్ $50,000 జాన్కి ఇచ్చాడు. ఈ $50,000లో $10,000 కరెన్సీ రూపంలో, $40,000 గోల్డ్ సర్టిఫికేట్స్ రూపంలో ఇచ్చాడు. మరుసటి రోజు నెల్లీ అనే బోట్ కోసం ఆ బీచ్ దగ్గర ఎంత గాలించినా దాని ఆచూకీ లేదు. దీంతో జాన్ తమకు తప్పుడు సమాచారం ఇచ్చాడని అందరికీ అర్థమైంది. ఆ తర్వాత జాన్ కోసం, బాబు కోసం పోలీసులు ఎంత గాలించినా ప్రయోజనం లేదు. 1 సంవత్సరం తరువాత అంటే 1932 మే 12న ఇద్దరు ట్రక్ డ్రైవర్లు చెట్ల దగ్గర విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళగా వారికి కులిపోయిన స్థితిలో ఉన్న ఒక బాబు మృతదేహం కనిపించింది. బాబు మృతదేహం పరిశీలించిన లిండ్బర్గ్ దంపతులు, పోలీసులు ఆ మృతదేహం లిండ్బర్గ్ బాబుది అని నిర్ధారించారు. ఆ మృతదేహం కనిపించిన స్థలం లిండ్బర్గ్ ఇంటి నుండి కేవలం 4 మైళ్ళ దూరంలో ఉంది. పోస్టుమార్టం రిపోర్టులో తల కుడివైపు రంధ్రం ఉందని, ఆ దెబ్బ వల్లనే బాబు చనిపోయి ఉంటాడని చెప్పారు. నిందితుడు బాబును నిచ్చెన నుండి కిందకు తీసుకువస్తుండగా అప్పుడే కింద పడిపోయి చనిపోయి ఉంటాడని పోలీసులు భావించారు. నిందితుడు రాసిన బెదిరింపు లెటర్లను పరిశీలించిన నిపుణులు నిందితుడు పెద్దగా చదువుకోని వ్యక్తి అని, అందులో స్పెల్లింగ్ మిస్టేక్స్ని బట్టి, డాలర్ సింబల్ని అమౌంట్ ముందు కాకుండా అమౌంట్ తరువాత రాయడాన్ని బట్టి అతను జర్మన్ నుండి వచ్చి వలస ఉంటున్న వ్యక్తి అయ్యుండవచ్చని పోలీసులు భావించారు. కాండన్ కూడా జాన్ మాట్లాడే యాసను బట్టి అతడు జర్మన్ వ్యక్తే అని చెప్పాడు. కాండన్ మరియు జాన్ని చూసిన టాక్సీ డ్రైవర్ చెప్పిన పోలికలతో నిందితుడి ఊహాచిత్రం గీయించారు. నిందితుడు ఉపయోగించిన నిచ్చెనే ఈ కేసులో ప్రధాన ఆధారమయ్యింది. ఆ నిచ్చెను బట్టి అది సొంతంగా చేసిందని, నిందితుడు కార్పెంటర్ అయి ఉంటాడని భావించారు. నిచ్చెన మీద ఫింగర్ ప్రింట్స్ కోసం వెతికినప్పటికీ ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ లేవు. నిచ్చెన్ను పరిశీలించిన ఆర్థర్ కోహెలర్ అనే వుడ్ ఎక్స్పర్ట్ నిచ్చెనలో వాడిన చెక్కలోని రకాలను, వాటిపై ఉన్న టూల్ మార్క్స్ను పరిశీలించాడు. వాటిపై ఉన్న కొన్ని హోల్స్ ఆధారంగా ఆ చెక్కలను ఇంతకుముందు ఇండోర్ కన్స్ట్రక్షన్లో వాడుంటారని భావించాడు. సెప్టెంబర్ 1933లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ స్వయంగా ఈ కేసును పర్యవేక్షించాడు. అమెరికాలోని ప్రతి ఒక్క స్టేట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఈ కేసును పరిశోధించాలని, FBI అన్ని టీములను కోఆర్డినేట్ చేయాలని ఆదేశించాడు. లిండ్బర్గ్ బాబు హత్య తర్వాత అమెరికా ప్రభుత్వం కిడ్నాపులను స్టేట్స్ నేరాల లిస్టులో నుండి తొలగించి తీవ్ర నేరాలుగా పరిగణించే ఫెడరల్ లా కింద చేర్చింది. నిందితుల గురించి సమాచారం ఇచ్చిన వారికి $25,000 బహుమతిని ప్రకటించారు. గోల్డ్ సర్టిఫికేట్స్పై ఉన్న నెంబర్లు ప్రతి బ్యాంకుకి పంపించి ఆ నెంబర్ల గోల్డ్ సర్టిఫికేట్స్ బిల్లింగ్కి వస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. 1933 మే 2న న్యూయార్క్లోని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్కి $2,980 విలువ చేసే గోల్డ్ సర్టిఫికేట్ వచ్చినట్లు గుర్తించారు. వాటిని జేజే ఫాల్క్నర్ అనే వ్యక్తి డిపాజిట్ చేశాడని గుర్తించినా ఆ ఫాల్క్నర్ ఎవరో, ఎక్కడుంటారో గుర్తించలేకపోయారు. అయితే పోలీసుల విచారణలో ఈ ఫాల్క్నర్ పోలికలు జాన్ ఊహాచిత్రానికి పోలి ఉందని గుర్తించారు. ఇలా పోలీసుల పరిశోధన కొనసాగుతుండగానే పోలీసుల సుదీర్ఘ అన్వేషణకు తెరపడే రోజు రానే వచ్చింది. 1934 సెప్టెంబర్ 18న
ఒక బ్యాంకు ఉద్యోగి న్యూయార్క్ పోలీసులకు ఫోన్ చేసి గోల్డ్ సర్టిఫికేట్లో ఉన్న నెంబర్లో ఉన్న ఒక $10 బిల్లు ఒక గ్యాస్ స్టేషన్ నుండి వచ్చిందని చెప్పాడు. 1935 మేకి గోల్డ్ సర్టిఫికేట్స్ను క్యాన్సిల్ చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించి ఉండడంతో ఆ గ్యాస్ స్టేషన్ అటెండెంట్ ముందు జాగ్రత్తగా గ్యాస్ ఫిల్ చేసుకున్న వెహికల్ నెంబర్ కూడా ఆ గోల్డ్ సర్టిఫికేట్ బిల్లుపై ఒక మూలన రాశాడు. ఆ వెహికల్ బ్రూనో రిచర్డ్ హాప్ట్మెన్ అనే పేరుపై రిజిస్టర్ అయ్యింది. ఆ రోజు రాత్రి హాప్ట్మెన్ ఇంటి దగ్గర నిఘా పెట్టిన పోలీసులు మరుసటి రోజు ఉదయం 9 గంటలకు జాన్ ఊహాచిత్రంతో పోలినటువంటి ఒక వ్యక్తి బయటకు రావడంతో అరెస్టు చేశారు. విచారణలో అతడే హాప్ట్మెన్ అని, జర్మనీ నుండి వచ్చి గత 11 సంవత్సరాలుగా కార్పెంటర్గా పనిచేస్తున్నాడని తెలుసుకున్నారు. అతని ఇంటిని పరిశీలించిన పోలీసులకు అతని గ్యారేజ్లోని ఒక క్యాన్లో $14,000 లిండ్బర్గ్ గోల్డ్ సర్టిఫికేట్లు, ఒక చిన్న హ్యాండ్ గన్ లభించాయి. అంతేకాక అతని ఇంట్లోని ఒక కబోర్డ్లో కాండన్ ఫోన్ నెంబరు, అతని అడ్రస్సు రాసి ఉన్న ఒక పేపర్ కనిపించింది. కాండన్ మరియు టాక్సీ డ్రైవర్ కూడా హాప్ట్మెన్నే జాన్ అని గుర్తించారు. హాప్ట్మెన్ గత చరిత్ర గురించి ఎంక్వైరీ చేసినప్పుడు అతడు కొంతకాలం జర్మన్ ఆర్మీలో పనిచేసిన తర్వాత దొంగతనాలు చేశాడని తెలిసింది. ఒకసారి ఒక ఫ్రెండ్తో కలిసి ఒక ఆమెకు గన్ చూపించి దొంగతనం చేశాడని, అదేవిధంగా ఒక మేయర్ ఇంట్లో నిచ్చెన సహాయంతో దొంగతనం చేసి ఆ కేసులో 3 సంవత్సరాల జైలు శిక్షను కూడా అనుభవించాడని తెలిసింది. దొంగతనంగా 1923లో అమెరికాలో ప్రవేశించి అప్పటి నుండి కార్పెంటర్గా పనిచేస్తున్నాడని తెలుసుకున్నారు. కోర్టు విచారణలో అన్ని సాక్ష్యాలు హాప్ట్మెన్కి వ్యతిరేకంగానే ఉన్నాయి. కోర్టులో కాండన్ తన శ్మశాన వాటికల్లో కలిసిన జాన్ హాప్ట్మెన్నే అని చెప్పాడు. టాక్సీ డ్రైవర్ కూడా తనకు లెటర్ ఇచ్చిన అజ్ఞాత వ్యక్తి హాప్ట్మెన్ అనే చెప్పాడు. శ్మశాన వాటిక దగ్గర హే డాక్టర్ అని పిలిచిన గొంతు హాప్ట్మెన్దే అని లిండ్బర్గ్ చెప్పాడు. బెదిరింపు లెటర్లోని రైటింగ్ని హాప్ట్మెన్ ఆటోమొబైల్ అప్లికేషన్స్లోని రైటింగ్తో పోల్చిన నిపుణులు రెండింటి రైటింగ్ ఒకటే అని నిర్ధారించారు. బాబు కిడ్నాప్ అయిన రోజు హాప్ట్మెన్ డ్యూటీకి రాలేదని అతని సూపర్వైజర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. లిండ్బర్గ్ ఎస్టేట్కి వెళ్లే దారిలోని ఒక వ్యక్తి కూడా ఆ రోజు హాప్ట్మెన్ తన కారులో నిచ్చెన తీసుకుపోతుండడం తను చూశానని చెప్పాడు. వీరందరి సాక్ష్యాల కన్నా కోర్టులో వుడ్ ఎక్స్పర్ట్ ఆర్థర్ కోహ్లర్ చెప్పిన సాక్ష్యమే ప్రధానమయ్యింది. అతను నిచ్చెనకు వాడిన చెక్కలు హాప్ట్మెన్ ఇంట్లోనే చెక్కలేనని, ఆ నిచ్చెన చేసేటప్పుడు ఏర్పడిన టూల్ మార్క్స్ హాప్ట్మెన్ దగ్గర ఉన్న టూల్ మార్క్స్తో మ్యాచ్ అయ్యాయని నివేదిక ఇచ్చాడు. మరీ ముఖ్యమైన విషయం, ఆ నిచ్చెనలో మిస్ అయిన ఒక మొక్కలోని గ్రెయిన్ స్ట్రక్చర్ హాప్ట్మెన్ ఇంటిలో ఉన్న ఒక చెక్క మొక్కతో సరిపోయిందని, దాన్ని బట్టి ఆ నిచ్చెన చేసింది హాప్ట్మెన్నే అని చెప్పాడు. అయితే హాప్ట్మెన్ తనకు ఆ డబ్బులు ఇసిడార్ ఫిష్ అనే ఒక జర్మన్ ఫ్రెండ్ ఇచ్చాడని, అతను లాస్ట్ డిసెంబర్లో జర్మనీకి వెళ్తూ తన దగ్గర భద్రపరచమని ఒక బాక్స్ ఇచ్చాడని చెప్పాడు. జర్మన్కి వెళ్ళిన తర్వాత అతను టీబీతో మరణించడంతో ఆ తర్వాతే నేను బాక్స్ ఓపెన్ చేసి డబ్బులు చూశాను అని చెప్పాడు. డిఫెన్స్ లాయర్లు ఎంత వాదించినా ఉపయోగం లేకుండా పోయింది. 1935 ఫిబ్రవరిలో మరణశిక్షణ విధించిన కోర్టు ఉత్తర్వును 1936 ఏప్రిల్ 3న ఎలక్ట్రిక్ చైర్తో అమలు చేశారు. 20 నెలల లిండ్బర్గ్ జూనియర్ చెప్పిన హాప్ట్మెన్ను కోర్టు శిక్షించడంతో కథ సుఖాంతమైందని అనుకుంటున్నారు కదా. కానీ నిజానికి సంఘటన జరిగిన 80 సంవత్సరాలకు కూడా కోర్టు హాప్ట్మెనే దోషి అని తేల్చినా ఇప్పటికీ ఈ కేసు ప్రశ్నార్థకంగానే ఉంది. 1935 జనవరి 3న ఈ కేసు ట్రయల్ ఆరంభమైనప్పుడు మీడియా ఈ ట్రయల్ను బిగ్గెస్ట్ ట్రయల్ ఆఫ్ అమెరికాగా వర్ణించింది. కోర్టు విచారణకు ముందే హాప్ట్మెనే దోషి అని, అతనికి మరణశిక్ష విధించాలని ప్రజలందరి తరపున మీడియా తీర్పిచ్చేసింది. అమెరికా ఏవియేషన్ హీరో లిండ్బర్గ్ 20 నెలల కొడుకుని కిడ్నాప్ చేసి చంపేస్తే ప్రజల ఆవేశం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఆవేశాన్ని అమలు చేయడానికి కోర్టుకు ఎటువంటి అడ్డంకులు లేవు. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపే. హాప్ట్మెన్కి కోర్టు మరణశిక్ష విధించిన తర్వాత పోలీసులు, ప్రాసిక్యూషన్ లాయర్లు హాప్ట్మెన్తో చర్చలు జరిపారు. దీని వెనుక ఇంకా ఎవరెవరున్నారో చెబితే మరణశిక్షను జైలు శిక్షగా మార్పిస్తామన్నారు. ఎందుకంటే ఇది కేవలం ఒక్కడి వల్ల అయ్యే పని కాదని, ఇంకో ఒకరిద్దరి పాత్ర కూడా ఇందులో ఉంటుందని వారు భావించారు. ఒక ప్రముఖ పత్రిక కూడా దీని వెనుక ఎవరున్నారో హాప్ట్మెన్ చెబితే అతని కుటుంబానికి $75,000 ఇస్తామని ప్రకటించారు. ఈ ప్రతిపాదనలతో హాప్ట్మెన్ ఒప్పుకొని ఈ కేసు గురించిన అసలు నిజాలు చెప్తాడని భావించిన వారందరికీ నిరాశే మిగిలింది. హాప్ట్మెన్ తను చనిపోయే వరకు కూడా తను నిరపరాధననే వాదించాడు. ఆ మాట మీద నిలబడే మరణశిక్షను అనుభవించాడు. దీంతో అప్పటి వరకు అతనే హంతకుడు అని బలంగా నమ్మినవారు కూడా అతను నిజంగా అమాయకుడేనా అని ఆలోచించడం మొదలుపెట్టారు. అయితే ఇన్ని ఆధారాలు అతనికి వ్యతిరేకంగా ఉంటే అతడు హంతకుడు కాక నిరపరాధి ఎలా అవుతాడు అని మీరు ప్రశ్నించవచ్చు. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు, మీ ఊహకు అందని ఎన్నో విషయాలు ఈ కేసులో ఉన్నాయి. మరి హాప్ట్మెన్ ఒక్కడే ఈ హత్య చేశాడా, లేక ఇంకొంతమందితో కలిసి హాప్ట్మెన్ ఈ కేసులో పాల్గొన్నాడా, లేక ఎవరో ఆడిన ఆటకి హాప్ట్మెన్ బలయ్యాడా? ఒకవేళ అదే నిజమైతే ఆ ఆట ఆడింది ఎవరు అనే విషయాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.